సార్ ఇప్పుడు ఎస్ఐఎఫ్‌లో ఏ సెగ్మెంట్స్ ఉన్నాయి? అండ్ ఇప్పుడు ఎన్ఎఫ్ఓ అప్డేట్ ఏంటి సార్? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎస్ఐఎఫ్ అనేది కొత్త క్లాస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. కొద్దిమందికి తెలుసు, చాలా మందికి తెలియదు. హ్మ్. అందులో కూడా కొద్దిమంది మాత్రమే అడ్వైజర్స్ కూడా లైసెన్స్‌లో వచ్చాయి. ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్, ఫస్ట్ వన్. సో ఎస్ఐఎఫ్ ఏంటంటే మినిమం 10 లక్షల ఇన్వెస్ట్మెంట్ అనేది కావాలి. ఇది మ్యూచువల్ ఫండ్స్‌కి మోర్ ఆర్ లెస్ కొంచెం నెక్స్ట్ వర్షన్ అనొచ్చు. ఎవరైతే పిఎంఎస్‌కి 50 లక్షలు పెట్టలేరో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక బెస్ట్ ప్రోడక్ట్ అంటే కొంచెం హయ్యర్ రిస్క్ తీసుకొని హయ్యర్ రిటర్న్స్ తీసుకోవాలన్నా, కొంచెం డిఫరెంట్ స్ట్రాటజీస్ వాడాలన్నా గానీ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్‌లో కాకుండా ఇట్లాంటివి వాడాలంటే ఎస్ఐఎఫ్‌లో నెక్స్ట్ అప్‌గ్రేడేషన్ అనొచ్చు ఒక రకంగా. సో అది మొన్న ఏప్రిల్ 1, 2025కే ఈ కొత్త ఎస్ఐఎఫ్ అనౌన్స్ చేశారు. బట్ ఫండ్ హౌస్‌లు వచ్చేసి అన్ని లైసెన్స్‌లు తీసుకోవడం గానీ, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ దాన్ని తయారు చేసిన బ్రాండ్ మాత్రం వేరే ఉండాలని సెబీ చెప్పిందనమాట. వాటికి లైసెన్స్‌లు గానీ, వాటి అన్ని కానీ టైం పట్టింది. లాస్ట్ మంత్ ఫస్ట్ కంపెనీ క్వాంట్ తన ఎస్ఐఎఫ్ కంపెనీ పేరు క్యూఎస్ఐఎఫ్. సో క్యూఎస్ఐఎఫ్‌తో ఒక ఫండ్ తీసుకొచ్చింది మల్టీ క్యాప్ స్ట్రాటజీతో. అది ఫస్ట్ ఫండ్ టు లాంచ్, అది లైవ్ అయిపోయింది. దాని తర్వాత ఎస్బీఐ సెకండ్ వాళ్ళ ఎస్బీఐ ఎస్ఐఎఫ్‌తో వచ్చారు, మ్యాగ్నమ్ ఎస్ఐఎఫ్ అని. సో మ్యాగ్నమ్ ఎస్ఐఎఫ్‌లో కూడా ఫస్ట్ వచ్చింది హైబ్రిడ్ స్ట్రాటజీతో వచ్చారు. సో హైబ్రిడ్ స్ట్రాటజీ ఎస్పెషల్లీ వెన్ కంపేర్డ్ టు రెగ్యులర్ హైబ్రిడ్ ఫండ్స్ కన్నా మచ్ మోర్ సేఫర్, బికాజ్ ఇక్కడ 25% డెరివేటివ్స్ వాడుకొని పోర్ట్ఫోలియోని కాపాడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది. అలాగే దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఈడెల్ వైజ్ మ్యూచువల్ ఫండ్ అనేది వాళ్ళ ఇంకొక బ్రాండ్ ఆల్టీవా అనే ఫండ్ వచ్చింది. వాళ్ళు కూడా హైబ్రిడ్ ఫండ్‌తో వచ్చారు ఫస్ట్. సో వాళ్ళది కూడా లైవ్‌లోకి వెళ్ళిపోయింది. సో ఫార్ 2 ఫండ్స్ అయితే లైవ్‌లోకి వెళ్ళిపోయాయి. ఎస్బీఐది కూడా లైవ్‌లోకి వెళ్ళబోతా ఉంది నెక్స్ట్. తర్వాత ఈ మధ్యలోనే మళ్ళీ క్యూఎస్ఐఎఫ్ వాళ్ళు ఇంకొక ఫండ్ తీసుకొచ్చారు. దాని పేరు ఎక్స్ టాప్ 100. ఓకే. ఈ ఎక్స్ టాప్ 100 అంటే నథింగ్ బట్ ఫస్ట్ 100ని తీసేయండి, ఎక్స్ తీసేయండి. 100 అండ్ బియాండ్ కంపెనీస్‌లో ఉన్న లిస్టెడ్ కంపెనీస్‌లోనే ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్ట్రాటజీతో ఫస్ట్ 100 కంపెనీస్‌లో కాకుండా మిగిలిన వాటిలో ఇన్వెస్ట్ చేయడం. అంటే బేసికలీ హయ్యర్ రిస్క్, హయ్యర్ రిటర్న్స్ ప్రొఫైల్ ఉన్న ఇన్వెస్టర్స్‌కి ఏంటంటే ఈ ఫండ్ పనికొస్తుంది ఇన్వెస్ట్ చేయడానికి. ఇది వచ్చేసి కరెంట్లీ ఎన్ఎఫ్ఓ రన్ అవుతోంది. అక్టోబర్ 24 నుంచి స్టార్ట్ అయింది. 7th నవంబర్ వరకు ఎన్ఎఫ్ఓలో ఉంది. సో అప్పటి వరకు కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ నేను చెప్పినట్టే లాంగ్ షార్ట్ స్ట్రాటజీ. సో 25% అనేది లిమిట్ ఉంటుంది ఇది షార్ట్ స్ట్రాటజీకి, 75% లాంగ్ స్ట్రాటజీకి అనమాట. సో రిస్క్ మిటిగేషన్ అనేది డెరివేటివ్స్ వాడి తక్కువ చేస్తారు. సో కరెంట్లీ ఎన్ఎఫ్ఓలో ఉంది. వండర్ఫుల్ ఫండ్ ఇది. ఎవరికైతే హయ్యర్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఎక్కువ రిటర్న్స్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది వెరీ గుడ్.